నగర అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్. స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 62వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలకొండ జ్యోత్స్న ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగుల కమలాకర్ పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. గతంలో బీజేపీ ఉన్న డివిజన్లలో ఎందుకు రోడ్లు వేయలేదని ప్రశ్నించారు. 2.5 సంవత్సరాలలో ₹2 బిల్లా కేంద్రం నుంచి తీసుకొచ్చిన జీవో చూపించిన మూటేముళ్ళు సర్దుకొని పోతానని కేంద్ర మంత్రి బండి సంజయ్కి సవాలు విసిరారు. 2016లో బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మేరకు స్మార్ట్ సిటీ తీసుకొచ్చాం. బీజేపీ ప్రభుత్వం పరిపాలించింది, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ రెండు పార్టీలే కదా 40-50 సంవత్సరాలు పరిపాలించింది. మరి పరిపాలించినాక ఈ రోడ్ ఎట్లెందుకున్నదమ్మా? చాత కాదు. తెలంగాణ వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినరు. దాని తర్వాత గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పోయినాక కేసీఆర్ చెప్పిన, సార్ తెలంగాణ రాకముందు రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. గీతాభవన్ నుంచి పద్మనాభ నగర్ రోడ్డు బోరిలో మై ఉన్నది. ఎక్కడ చూసుకోవడం రోడ్లు మంచిగా లేవు. తెలంగాణ వచ్చింది, డబ్బులు ఇవ్వమంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఇవ్వలేదు. కాబట్టి కేసీఆర్ గారు ఎవరు లేని విధంగా 1150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని మీ కళ్ళ ముందు ఎంత అద్భుతంగా తయారు చేసి చూసి నేను నిధులు తీసుకొచ్చిన, 1 కాదు 2 కాదు తీసుకొచ్చి మున్సిపల్ కార్పొరేటర్కి ఇచ్చిన. మరి కరీంనగర్ నగరంతా డెవలప్ అయింది, ఇక్కడ ఎందుకు డెవలప్మెంట్ కాలేదు అంటే బీజేపీ ప్రభుత్వం. బీజేపీ కార్పొరేటర్ కాడ పనులు జరిగాయి. బండి సంజయ్ గారు నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా, నువ్వే తెచ్చినా అంటున్నావు కదా, ఇక్కడ 5 సంవత్సరాలు నీ కార్పొరేటర్ ఉన్నాడు కదా, ఎందుకు ₹1 కోటి రోడ్ వేసుకోలేకపోయినావు అంటున్నా. 5 సంవత్సరాలు ఎందుకు ₹1 కోటి వేసుకోకపోయినావు? బీజేపీ కార్పొరేటర్ కాడ ఎందుకు డెవలప్మెంట్ కాలేదు? టీఆర్ఎస్ కార్పొరేటర్ కాడ ఎందుకు డెవలప్మెంట్ అయింది అంటే డెవలప్మెంట్ చేసే సత్తా కేవలం మాకే ఉన్నది, మీతో కాదు. మీతోటి మీ కళ్ళ ముందు ఉన్నది. ఈ రోడే కాదు, పొన్నం ప్రభాకర్ ఇంటి ముందట ఉన్న బుక్ స్టాల్ రోడ్ కానీ ఏ రోడ్డు చూసినాడు ఒక్క రోడ్డు కంప్లీట్ అయ్యే బాధే. మళ్ళీ వేద్దామా ఓటేనకు? మళ్ళీ వేద్దామా అమ్మా? చెప్తలేరు. 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేయకుండా ఉన్న వాళ్ళకు ఓటేద్దామా? మరి ఎవరికి వేద్దాం? డెవలప్మెంట్ చేసింది పక్క వాటి డెవలప్ అయింది, ఇటు ముందట వాటి డెవలప్ అయింది, వెనక గంధమాధవ డెవలప్ అయింది, అన్ని వాటి డెవలప్. ఇది ఒక్కటి ఎందుకు డెవలప్ అయిందంటే ఇక్కడ ఉన్న బీజేపీ అభ్యర్థి డెవలప్మెంట్ చేయలేదు. ఆయనకు ఎంపీ గారు తీసుకొచ్చి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. 10 సంవత్సరాలు నిధులు తీసుకొచ్చింది నేనే, అభివృద్ధి చేసింది నేనే, రేపు అభివృద్ధి చేసేది కూడా మళ్ళా జోష్ణధారణ మేమే చేస్తా తప్ప కానీ ఎవరితోడు కాదు అని మేము చెప్తున్నాం. ఇది కాంగ్రెస్ ఏద్దాం అవతల్లి. ఎన్ని మాటలు చెప్పిండు తల్లి, ఎన్ని మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? అమ్మలారా అక్కలారా, కేసీఆర్ ని బిడ్డ పెళ్లికి ₹1,00,000 ఇచ్చిండు, ఆయన ఇంతకెళ్ళి ఇస్తాడా? నేను ముఖ్యమంత్రి అయినాక ₹1,00,000 తోటి తులం బంగారం ఇస్తాను ఇచ్చిన అడతాను. ఎవరికైనా తులం బంగారం వస్తే చెప్పసారి. తులం బంగారం వస్తే పువ్వు గుర్తుకున్న చేయి గుర్తుకై, తులం బంగారం రాకపోతే మా చూసిన కారు గుర్తుకై. ఎవరికైతే అవ్వా? ఏమన్నా అసెంబ్లీలో అడిగినా, నువ్వు చూసినావు అసెంబ్లీలో ఏమైనా రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతుంది. కళ్యాణ లక్ష్మి శాంతిమోహన్తో తులం బంగారం ఇస్తాంటి కదా, బంగారం దొరుకుతలేదా అని అన్న. షాపులలో బంగారం దొరుకుతలేదా అన్న. ఏమంటాడు చెప్పన్నా? బంగారం అంటే నువ్వు అదనుకున్నావా? సమ్మక్క సారక్క బంగారం బెల్లం పెడతా, తులం బంగారం బెల్లం పెడతా పెట్టిండదా? బెల్లం ఓ చేయికి బెల్లం పెట్టి నాకు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చిండు. మనం తులం బంగారం అంటే తులం బంగారం ఇచ్చనుకున్నా, కానీ ఈరోజు తులం బంగారం వేయకుండా సమ్మక్క సారక్క బంగారం తులం బెల్లం పెట్టే పరిస్థితి వచ్చింది. ఏ తమాతల్ని బెల్లం పెట్టోళ్ళకు. ఇంకేమన్నాడు వాడి బిడ్డలకు? అక్క నీకు ఎవరు ఉద్యోగం లేదు కదా, నేనే నెలకు ₹2,500 ఇస్తాడు. వచ్చిన నెలకు 2,500 వస్తే చెప్పుర్రి. నెలకు 2,500 వస్తే గిట్ట ఈ పువ్వు గుర్తుకు కారు గుర్తుకేంది, రాకపోతే మేము తీసుకొస్తాము మా జోష్న యొక్క కారు గుర్తు కొట్టేది. వచ్చిన 2,500. ఇంకేమన్నాడల్లా? ఇక బుజ్జి స్కూల్కి పోతుంది, బస్సులో పోతుందా, స్కూటీ ఇస్తాడు. ఇచ్చినావా? నీ బిడ్డక్కడ స్కూటీ వచ్చిందా? దొరుకుతలేవా షాపులల్లా? మోసం చేసిండు. ఇంకేమన్నాడు? గ్యాస్ సిలిండర్ పుట్టి సబ్సిడీ ఇస్తాడు. ఇచ్చిండా? బతుకమ్మ చీరలు ఇచ్చిండా? షాజీమోగర్ తోఫా ఇచ్చిండా? మరి ఏమిచ్చిండావా? ఏమిచ్చిండంటే తిట్లు ఇచ్చిండు. అడిగితే కనుగుడ్లు వీకెత్తా, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, నీ లాగులలో తొండ దొరుకుతా, ఈ తిట్లు తప్ప ఇంకేం చేయలేడు. చేద్దామా కాంగ్రెస్ పార్టీకి?
అభివృద్ధి చేయని బీజేపీకి వేద్దామా? అభివృద్ధి చేయని కాంగ్రెస్కి వేద్దామా? 10 సంవత్సరాలు కష్టపడి కేసీఆర్ దగ్గర తీసుకొచ్చిన నిధులు మీ కళ్ళ ముందున్నాయి. కేబుల్ విడిచి తీసుకొచ్చిన, వెంకటేశ్వర టెంపుల్ తీసుకొచ్చిన, ఎక్కడ చూసినా బ్రహ్మాండ రోడ్లు వేసినా 10 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసింది నేనే, రేపు మళ్ళా డెవలప్మెంట్ చేసేది నేనే. కాంగ్రెస్ వస్తుందా? నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా? మా అక్క ఇంత నీడకున్నది చెప్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా? చేద్దామా? అది మా అక్క సపోర్ట్ కొడతాను చూడు. ఏమంటుంది? ఏ ముసలవ్వా 2000 రూపాయలు ఏమి ఇస్తాడు, పింఛన్ 4000 ఇస్తాడు. వచ్చినాయి 4000 వచ్చినాయా? రుణమాఫీ ఉరుకురుకురిపోతే తెచ్చుకోమంటారు. రుణమాఫీ వచ్చిందా? ఒక్కటి కాదవ్వా, అన్ని మోసం చేసిండు. కాబట్టి మళ్ళనైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేయలేదు. బీజేపీ సంగతి తెలుసు కదా, జీవితంలో బీజేపీకి ప్రభుత్వం ఏర్పడుతుందా? కరీంనగర్ నిజామాబాద్ గిలగిల ఉంటుంది తప్ప ఎక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడరాదు. బీజేపీ రాదు, కాంగ్రెస్ మళ్ళీ ఎవరు వస్తుందమ్మా? మళ్ళీ ఎవరు వస్తుంది? కారు గుర్తు వచ్చినప్పుడు, కారు గుర్తు వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అన్న తర్వాత మంత్రులక జోష్న పెద్దపీట ఉంటుంది కదా, జోష్నతో పని చేసుకోరా మీరు అందరు కలిసి? జోష్న తీసుకొచ్చి కోట్ల రూపాయలు తీసుకొస్తాం కదా. కాబట్టి మా ఆడబిడ్డలారా, మా ముస్లిం సోదరిమణులారా, ఒక్కసారి ఆలోచించుకోర్రి. 5 సంవత్సరాలు బీజేపీకి అవకాశం ఇచ్చింది. ఇక్కడ విధ్వంసం జరిగింది, పక్క వాళ్ళ డెవలప్మెంట్ అయింది, ఇక్కడ డెవలప్మెంట్ కాలే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటేసిన, బీజేపీకి పార్టీ ఓటేసిన, రోడ్ల మీద రంధ్రాలు అయితే తప్ప కానీ ఒక్క సిమెంట్ రోడ్ పడే అవకాశం లేదు. అభివృద్ధి నేనే చేసిన 3 సంవత్సరాలు మళ్ళీ ఎమ్మెల్యే ఉంటాం. మళ్ళీ ప్రభుత్వం మాదే వస్తుంది. పక్క వార్డుల గంధే మాదే వార్డు కానీ, హరిశంకర్ వార్డు కానీ, ఎదురుగా జయశ్రీ వార్డు కానీ ఎట్లా తలతల్లాడుతుందో సంవత్సరం లోపల ఈ రోడ్లన్నీ తలతల చేసే బాధ్యత గంగుల కమలాకర్ చెప్తుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.